హాయ్ ఫ్రెండ్స్, మనము ఇప్పటి వరకు భారత రాజ్యాంగ చరిత్రలో 3 దశల గురించి డిస్కషన్ చేశాము. ఇప్పుడు మనకు నాలుగవ దశ అనేది 1909 నుంచి 1935 మధ్యలోన సంఘటనల గురించి తెలియజేస్తుంది. నాలుగవ దశ 1909 నుంచి 1935 వరకు జరిగిన సంఘటనలు ఏంటివి అంటే, ఇందులో మొదటగా 1909 మింటో మార్లే సంస్కరణలు. 1909 మింటో మార్లే సంస్కరణలు. ఓకేనా? 1909 మింటో మార్లే సంస్కరణలు. మనకు 1909లో మనకు మింటో ఎవరు మింటో అంటే 1909లో అప్పుడు మన యొక్క భారతదేశ గవర్నర్ జనరల్. మార్లే ఎవరు అంటే అప్పుడు భారత రాజ్య కార్యదర్శి. వాళ్ళ పేరు మీదుగా రావడం వల్ల ఇది మింటో మార్లే సంస్కరణలు అని రావడం జరిగింది. ఓకేనా? మింటో మార్లే సంస్కరణలు ఏం తెలియజేస్తున్నాయి అంటే, కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గా మార్చారు. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గా మార్చడం జరిగినది. ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గా మార్చడం జరిగినది. అదేవిధంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను కూడా పెంచారు. దాదాపు 60 మంది దాకా ఈ సభ్యుల సంఖ్యను పెంచడం జరిగింది. మరియు 1909 మింటో మార్లే సంస్కరణలు అంటే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది, భారతదేశంలో పరిమిత ప్రాతిపదికన ఓటింగ్ విధానం తీసుకొచ్చారు. ఫస్ట్ టైం భారతదేశంలో పరిమిత ప్రాతిపదికన ఓటింగ్ విధానం. పరిమిత ప్రాతిపదికన ఓటింగ్ విధానం ప్రవేశపెట్టారు. పరిమిత ప్రాతిపదికన ఓటింగ్ విధానం భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఓకేనా? భారతదేశంలో పరిమిత ప్రాతిపదికన ఓటింగ్ విధానం ప్రవేశపెట్టారు. ఫస్ట్ టైం భారతదేశంలో మనకు ఓటు హక్కు కల్పించింది ఏంటి అంటే 1909 మింటో మార్లే సంస్కరణలు. ఓకే, ఆ రోజు మళ్ళీ మనం జాగ్రత్తగా గమనిస్తే 1909లో మనకు గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులకు తొలిసారిగా అవకాశం కల్పించారు. మీరు గుర్తుపెట్టుకోండి, మనకు 1861 కౌన్సిల్ చట్టంలో మనం ఏం చెప్పుకున్నాము అంటే, 1861 కౌన్సిల్ చట్టంలో కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతీయులకు అవకాశం కల్పించారు. నాగేంద్ర సింగ్, నారాయణ సింగ్, దినకర్ రావు. ఇక్కడ మనం చూసుకుంటే గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులకు అవకాశం. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో తొలిసారిగా భారతీయునికి ప్రాతినిధ్యం. తొలిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించారు. ఎవరు? ఎస్పి సిన్హా, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఎవరు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో తొలిసారిగా అవకాశం కల్పించబడింది ఎవరికి అంటే ఎస్పి సిన్హా. చాలా ఇంపార్టెంట్ పెట్టండి ఇది. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఎస్పి సిన్హా అంటే గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో తొలిసారిగా భారతీయులకు అవకాశం కల్పించింది. ఎవరికి అవకాశం కల్పించారు? సత్యేంద్ర ప్రసాద్ సిన్హాకి. అదేవిధంగా ఏం చేశారు ఈ 1909 చట్టంలో అంటే, తొలిసారిగా ముస్లింలకు నియోజకవర్గాల రిజర్వేషన్ కల్పించారు. అంటే మత ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించారు. అంటే నియోజకవర్గాలకి ముస్లింలకి రిజర్వేషన్ కల్పించింది ఏ చట్టము అంటే
1909 మింటో మార్లే సంస్కరణలు. తొలిసారిగా ముస్లింలకి నియోజకవర్గాల్లో రిజర్వేషన్లు, ముస్లింలకు మత ప్రాతిపదికన నియోజకవర్గాల రిజర్వేషన్ల కల్పన. ముస్లింలకు నియోజకవర్గాల రిజర్వేషన్లు కల్పించారు. ఇది ముస్లింలకి నియోజకవర్గాల రిజర్వేషన్లు కల్పించారు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే మత ప్రాతిపదికన నియోజకవర్గాల పితామహుడు అని ఎవరిని అంటారు అంటే లార్డ్ మింటో. అంటే ఏదో ముస్లింల మీద ప్రేమతో కాదు. మనం ఏం చెప్పుకున్నాం, 1905లో బెంగాల్ని విభజించారు. బెంగాల్ అప్పుడు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా పురుటి గడ్డలాంటిది బెంగాల్. అక్కడ మనం చూసుకుంటే ముస్లింలు అదేవిధంగా హిందువులు కలిసిమెలిసి చేస్తున్న సందర్భంలో ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్నేమో తూర్పు బెంగాల్గా, హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని పశ్చిమ బెంగాల్గా విభజించారు. అంటే భారతదేశంలో ఫస్ట్ నుంచి బ్రిటిష్ వాళ్ళ యొక్క విధానం ఏంటి, విభజించు పాలించు విధానం. ఆ విధానాన్ని బేస్ చేసుకుని వాళ్ళు పరిపాలించారు అనమాట. ఇప్పుడు కూడా సేమ్ అదే కాన్సెప్ట్ తో 1909లో ముస్లింలకు నియోజకవర్గాలు కల్పించడం జరిగింది. అంటే వాళ్ళకి ఏంటి, ముస్లింల యొక్క మనసులో ఏమనిపిస్తుంది, బ్రిటన్ గవర్నమెంట్ మాకు పాజిటివ్ గా ఉంది, బ్రిటన్ గవర్నమెంట్ మాకు అనుకూలంగా ఉంది, మా సంక్షేమానికి పాటుపడుతుంది అన్న ఉద్దేశం వాళ్ళకి తీసుకొని రావడానికి తప్ప నిజంగా వాళ్ళ మీద ప్రేమతో కాదు. భారత స్వాతంత్ర ఉద్యమం అనేది బలపడుతున్న తరుణంలో ముస్లింలను దీని నుంచి విభజించాలి అన్న ఉద్దేశంతో మనం ఏం చెప్పుకున్నాం, 1906లో ఢాకాలో సమావేశం జరిగింది, ముస్లిం లీగ్ కూడా ఏర్పడిందని చెప్పుకున్నాం కదా. ఇదే దానికి సంబంధించింది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, మత ప్రాతిపదికన నియోజకవర్గాల పితామహుడని ఎవరిని అంటారు అంటే లార్డ్ మింటో. మత ప్రాతిపదికన నియోజకవర్గాల పితామహుడు. మత ప్రాతిపదికన నియోజకవర్గాల పితామహుడు. మత ప్రాతిపదికన నియోజకవర్గాల పితామహుడు అని ఎవరిని అంటారు? మత ప్రాతిపదికన నియోజకవర్గాల పితామహుడు అని ఎవరు అంటారు అంటే లార్డ్ మింటో. ఓకేనా, చూడండి మనం మింటో మార్లే సంస్కరణలో ఉన్నాం. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ని ఇంటీరియర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గా మార్చారు. పరిమిత ప్రాతిపదికన ఓటింగ్ విధానం ప్రవేశపెట్టారు. ఇక్కడ మనకు ఓటింగ్లలో మనకు మహిళలకు ఓటు కల్పించాల. మహిళలకు ఓటు కల్పించింది ఎప్పుడు అంటే 1919 చట్టంలో. అది మనం నెక్స్ట్ మనం చెప్పుకుంటాం. ఆ తర్వాత గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో తొలిసారిగా భారతీయుడికి ప్రాతినిధ్యం కల్పించడం జరిగినది. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా తొలిసారిగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ప్రాతినిధ్యం పొందిన తొలి భారతీయుడు. ఆ తర్వాత ముస్లింలకు ఎవరికి రిజర్వేషన్లు, ముస్లింలకు నియోజకవర్గాల రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మత ప్రాతిపదిక నియోజకవర్గాలని లార్డ్ మింటో అంటారు. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది, 1911లో భారతదేశంలో అంటే 1911లో భారతదేశంలో 1911లో ఎవరున్నారు గవర్నర్ జనరల్ అంటే లార్డ్ హార్డింగ్ జుట్టు. లార్డ్ హార్డింగ్ జుట్టు. ఓకేనా, లార్డ్ హార్డింగ్ జుట్టు 1911లో మనకు గవర్నర్ జనరల్. ఈ 1911లో ఏం జరిగింది ఇన్సిడెంట్ అంటే 1911లో మనకు రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చారు. రాజధాని మనకు అప్పుడు ఏంటి, ఫస్ట్ కలకత్తా, రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చడం జరిగినది. అదేవిధంగా 1911లో ఏం చేశారు, బెంగాల్ విభజన రద్దు చేశారు. 1905 అక్టోబర్ 16వ తారీఖున బెంగాల్ విభజించారు. బెంగాల్ విభజన లార్డ్ కర్జన్ చేశారు. బెంగాల్ ఏకీకరణ చేసింది లార్డ్ హార్డింగ్ జుట్టు. బెంగాల్ విభజన రద్దు. బెంగాల్ విభజన రద్దు చేశారు. బెంగాల్ విభజన రద్దు చేశారు. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది, బెంగాల్ విభజన రద్దు. బెంగాల్ విభజన రద్దు తర్వాత జనగణమనను తొలిసారిగా ఆలపించారు. 1911 కాంగ్రెస్ సమావేశంలో జనగణమన తొలిసారి ఆలపించడం జరిగింది. జనగణమన
మన జాతీయ గీతం జనగణమనను తొలిసారిగా ఆలపించారు 1911. ఆ తర్వాత 1913లో లాలా హరదయాల్ గదర్ పార్టీని స్థాపించడం జరిగినది. 1913లో లాలా హరదయాల్ గదర్ పార్టీ స్థాపించారు. గదర్ పార్టీ స్థాపన, గదర్ పార్టీ స్థాపన ఎప్పుడు 1913లో స్థాపించింది ఎవరు? లాలా హరదయాల్. లాలా హరదయాల్ గదర్ పార్టీ స్థాపించారు. ఈ గదర్ పార్టీ స్థాపించింది ఎక్కడ అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించడం జరిగినది. శాన్ ఫ్రాన్సిస్కో. తొలి అధ్యక్షుడు ఎవరు అంటే సోహాన్ సింగ్ బక్నా. సోహాన్ సింగ్ బక్నా. ఓకేనా. 1913లో గదర్ పార్టీని స్థాపించడం జరిగినది 1913లో. ఆ తర్వాత ఏం జరిగింది? 1916లో హోమ్ రూల్ ఉద్యమం మన తిలక్ గారు ప్రారంభించారు, అనిబెసెంట్ గారు ప్రారంభించారు. అనిబెసెంట్ గారు ప్రారంభించిన హోమ్ రూల్ ఉద్యమంలో తిలక్ గారి హోమ్ రూల్ ఉద్యమం అనేది విలీనం కావడం జరిగినది. హోమ్ రూల్ ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1919లో రౌలత్ చట్టం తీసుకొని రావడం జరిగినది. రౌలత్ చట్టము, బ్రిటిష్ వాళ్ళు రౌలత్ చట్టం తీసుకొచ్చారు. ఈ రౌలత్ చట్టం ఏంటి? కనిపిస్తే కాల్చివేత, బ్రిటన్ గవర్నమెంట్ కి ఎదురు తిరిగిన వారిని అరెస్ట్ చేయడము, ఓకేనా, ఎన్కౌంటర్లు చేయడము, పత్రికల్లో ఎలా పడితే అలా బ్రిటన్ గవర్నమెంట్ విమర్శించకుండా ఉండడము, అంటే స్వేచ్ఛ స్వాతంత్రంతో కూడిన హక్కులు భారతీయులకు లేకుండా చేశారు. ఓకేనా. అంటే మనం చూసుకుంటే ఈ హెబియస్ కార్పస్ మామూలుగా మనకు అరెస్ట్ అయిన వ్యక్తిని 24 గంటల్లోగా సంబంధిత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. హెబియస్ కార్పస్ అరెస్ట్ గల కారణాలు తెలపాలి. అరెస్ట్ గావింపబడిన వ్యక్తి ఎందుకు అరెస్ట్ అయ్యాను అని తెలుసుకునే అవకాశం కల్పించాలి. తన వాదన వినాలి. ఇవన్నీ ఉన్నాయి. అయితే రౌలత్ చట్టం ప్రకారం ఎవరినైనా ఎప్పుడైనా ఎందుకైనా ఎలా అయినా కానీ అరెస్ట్ చేయవచ్చును, ఎంత కాలమైనా నిర్బంధించవచ్చును, అవసరమైతే ఎన్కౌంటర్ చేయవచ్చును. ఇలా రౌలత్ చట్టంలో భారతీయుల స్వేచ్ఛ స్వాతంత్రాలకు విఘాతం కలిగించే విధంగా అనేక అంశాలను చేర్చబట్టి ఆ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్ మన అమృత్సర్లోని జలియన్ వాలా బాగ్ లో అందరూ సమావేశమయ్యారు. జలియన్ వాలా బాగ్, జలియన్ వాలా బాగ్. మనకు సత్యపాల్ కిచ్లు అనే ఒక ఆయన ఉండేవాడు. సత్యపాల్ కిచ్లు ఈ జాతీయోద్యమ నాయకుడు. సత్యపాల్ కిచ్లు గారి అరెస్టుకు వ్యతిరేకంగా మరియు రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా జలియన్ వాలా బాగ్ లో అందరూ కూడా సమావేశమైతే అప్పుడు జనరల్ ఓ డయ్యర్, జనరల్ ఓ డయ్యర్, అదేవిధంగా మైకేల్ డయ్యర్ వీళ్ళందరూ కలిసి ఎలాంటి ప్రకటన లేకుండా అందరినీ కూడా తుపాకుల మోతతో కాల్చి చంపడం జరిగినది. దానినే జలియన్ వాలా బాగ్ దురంతం అంటారు. ఎన్నో వేల మంది అందులో చనిపోవడం జరిగినది. ఇప్పటికీ కూడా జలియన్ వాలా బాగ్ ఆ అమృత్సర్లో ఆ గోడల మీద తుపాకీ గుండ్లు అనేవి అలాగే ఆ రంధ్రాలు అనేవి కూడా అలాగే ఉన్నాయి. అంటే ఎంత విచక్షణారహితంగా కాల్పులు జరిపారో మనము ఊహించవచ్చును. అంటే మనం చూసుకుంటే సీక్వెన్స్ ప్రకారం ఏం జరిగాయి అంటే రౌలత్ చట్టం తీసుకొచ్చారు. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా జలియన్ వాలా బాగ్ లో అందరూ సమావేశమయ్యారు. జలియన్ వాలా బాగ్ లో అందరూ సమావేశమైన తర్వాత ఆ ఇన్సిడెంట్ అనేది జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ అనేది 1919లో జరగడం జరిగినది. 1919లో జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ జరిగినది. ఓకేనా. ఈ జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ దానికన్నా ముందు మనకి ఏం జరిగింది? మనం 1914 నుంచి 1918 వరకు మనకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయులు బ్రిటిష్ వాళ్ళకు సహకరించారు. ఆ తర్వాత డొమినియన్ స్టేటస్ ఇస్తామన్నారు. అది కూడా అమలులోకి రాలేదు. అధినివేశ ప్రతిపత్తి అంటే పూర్తి స్థాయి స్వాతంత్రం కాకుండా కొన్ని అంశాల్లో భారత పక్షం కనిపిస్తా ఉన్నారు, కానీ అది కూడా ఇవ్వలేదు. ఇలా మనకు మింటో మార్లే సంస్కారం 1919లో వచ్చినాయి. మనకు ఫస్ట్ టైం ఓటింగ్ విధానం తీసుకొచ్చారు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో తొలిసారిగా భారతీయ ప్రాతినిధ్యం కల్పించారు సత్యప్రసాద్ సిన్హా. ముస్లింలకు నియోజకవర్గాల రిజర్వేషన్లు కల్పించారు. మత ప్రాతినిధ్య నియోజకవర్గ పితామహులను లార్డ్ మిల్టన్ పేర్కొంటారు. 1911లో రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు. బెంగాల్ విభజన రద్దు చేశారు. జనగణమన తొలిసారి ఆలపించారు. 1913లో లాలా హరదయాల్ గదర్ పార్టీ స్థాపించారు శాన్ ఫ్రాన్సిస్కోలో. మనకు అమెరికాలో ఉంది. సోహన్ సింగ్ బక్నా తొలి అధ్యక్షుడు. 1916లో హోమ్ రూల్ ఉద్యమం. 1919లో రౌలత్ చట్టం, జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్, జనరల్ ఓ డయ్యర్, మైకేల్ డయ్యర్ వీళ్ళు కారకులు.
ఇది మనం చూసుకుంటే 1909 మింటో మార్లే సంస్కరణలు. ఆ తర్వాత 1919 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు. చూడండి 1919 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు. చూడండి నెక్స్ట్ మనం చూసుకుంటే 1919 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు. 1919 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 1919 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు. మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు. 1919 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు. ఏం తెలియజేస్తున్నాయి ఇందులో అంటే చూడండి జాగ్రత్తగా వినండి. మనకు 1919 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలో భాగంగా భారతదేశంలో ఒక బాధ్యతాయుతమైన పరిపాలన ప్రవేశపెట్టడం లక్ష్యంగా పేర్కొన్నారు. అంటే ఈ చట్టం తీసుకొచ్చారు. ఒకవైపు 1909లో మింటో మార్లే సంస్కరణలు భారతీయుల్ని సాటిస్ఫై చేయలేదు, అసంతృప్తికి దారితీశాయి. మరొక వైపు 1918 తర్వాత మేము డొమినియన్ స్టేటస్ ఇస్తాము, అది రాలేదు. ఆ తర్వాత జలియన్ వాలాబాగ్ దురంతము, అదేవిధంగా రౌలత్ చట్టాన్ని తీవ్రంగా భారతీయులు వ్యతిరేకించడం. ఈ ఉద్దేశంతో 1919లో మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణ తీసుకొచ్చారు. ఈ మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలో భాగంగా భారతీయులకు తొలిసారిగా ఏమని చెప్పారు? భారతదేశంలో ఒక బాధ్యతాయుతమైన పరిపాలన ప్రవేశపెట్టాలి. ఒక బాధ్యతాయుతమైన పరిపాలన, ఒక బాధ్యతాయుతమైన పరిపాలన ప్రవేశపెట్టడం లక్ష్యము. భారతదేశంలో ఒక బాధ్యతాయుతమైన పరిపాలన ప్రవేశపెట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా మహిళలకు తొలిసారిగా ఓటింగ్ అవకాశం కల్పించారు. మహిళలకి మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, 1909 మింటో మార్లే సంస్కరణలో తొలిసారిగా ఓటింగ్ విధానం తీసుకొచ్చారు. అయితే ఒక మహిళలకు లేదు. ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్. 1919 చట్టం ప్రకారమే మహిళలకు తొలిసారిగా ఓటింగ్ అవకాశం కల్పించారు. మహిళలకు తొలిసారిగా ఓటింగ్ అవకాశం కల్పించారు. మహిళలకు తొలిసారిగా ఓటింగ్ అవకాశం కల్పించారు. అంటే మహిళలకు ఫస్ట్ టైం ఏం చేశారంట? ఓటింగ్ అవకాశం కల్పించారు. మహిళలకు తొలిసారిగా ఓటింగ్ అవకాశం కల్పించారు. అదేవిధంగా సిక్కులకు తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించారు. మనం ఏమనుకున్నాం? 1909 చట్టం ప్రకారం ముస్లింలకు కల్పించారు. 1919 చట్టం ప్రకారం సిక్కులకు తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించారు. సిక్కులకు తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించారు. సిక్కులకు రిజర్వేషన్లు కల్పించారు. నియోజకవర్గాలలో రిజర్వేషన్లు కల్పించారు. ఓకేనా? ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే చూడండి జాగ్రత్తగా వినండి. ఏంటి ముఖ్యమైన పాయింట్? అసలు 1919 చట్టము అంటే 2 పాయింట్లు మనకు చాలా చాలా కీలకం.
ఒకటి కేంద్రంలో ద్విసభా విధానం ప్రవేశపెట్టారు. కేంద్రంలో ద్విసభా విధానం ప్రవేశపెట్టారు. కేంద్రంలో ద్విసభా విధానం ప్రవేశపెట్టారు. ఓకేనా? కేంద్రంలో ద్విసభా విధానం ప్రవేశపెట్టారు. 1919 చట్ట ప్రకారం రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వం ప్రవేశపెట్టారు. 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 అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కేంద్రంలో ద్విసభా విధానం, రాష్ట్రంలో ద్వంద్వ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఏ చట్టం ద్వారా? 1919 మాంటే చేన్స్బర్గ్ సంస్కరణ ద్వారా. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. అంటే ఏంటి కేంద్రంలో ద్విసభ అంటే ఏంటి? రెండు సభలు. ప్రజెంట్ మనకు పార్లమెంట్ ద్వారా ప్రభుత్వం ద్వారా మనం పాటిస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? ద్విసభా విధానం ఉంది. రాజ్యసభ ఎగువ సభ, లోక్సభ దిగువ సభగా వ్యవహరిస్తుంది. ఇక్కడ అలానే కేంద్రంలో ద్విసభా విధానం ప్రవేశపెట్టడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లెజిస్లేటివ్ కౌన్సిల్. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఏంటది? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లెజిస్లేటివ్ కౌన్సిల్. ఏంటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి? లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఏంటి అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఇది ఎగువ సభ, ఇది ఎగువ సభ, ఇది ఎగువ సభగా వ్యవహరిస్తుంది. ఓకేనా? ఇది 60 మంది సభ్యులు ఉంటారు. ఇందులో ఎంతమందంట? 60 మంది సభ్యులు ఉంటారు. అదేవిధంగా వీళ్ళ పదవీ కాలం 5 సంవత్సరాలు. వీళ్ళ పదవీ కాలం 5 సంవత్సరాలు. దీనికి అధ్యక్షుడు ఎవరంటే ఫ్రెడరిక్ వైట్. ఫ్రెడరిక్ వైట్, ఫ్రెడరిక్ వైట్ దీనికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. కేంద్రంలో ద్విసభా విధానం ప్రవేశపెట్టడం జరిగినది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ దాన్ని మనము ఎగువ సభ అంటాం. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏమో దిగువ సభ అంటాం. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏమో దిగువ సభ అంటాం. ఇక్కడ 60 మంది సభ్యులు, ఇక్కడేమో 144 మంది సభ్యులు. స్పీకర్ కాకుండా 144 మంది సభ్యులు ఉన్నారు ఇక్కడ. వీళ్ళ పదవీ కాలం వచ్చేసి 3 years. ఇక్కడ మనం చూసుకుంటే అధ్యక్షుడు ఎవరు, ఉపాధ్యక్షుడు ఎవరు అంటే విఠల్ భాయ్ పటేల్ అధ్యక్షుడు, విఠల్ భాయ్ పటేల్ అధ్యక్షుడు, సచ్చిదానంద సిన్హా ఉపాధ్యక్షుడు. విఠల్ భాయ్ పటేల్, విఠల్ భాయ్ పటేల్ అధ్యక్షుడు, విఠల్ భాయ్ పటేల్, సచ్చిదానంద సిన్హా, సచ్చిదానంద సిన్హా. ఓకేనా? చూడండి, గుర్తుపెట్టుకోండి. లెజిస్లేటివ్ కౌన్సిల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఇదేంటి? ద్విసభా విధానం. కేంద్రంలో ద్విసభా విధానం అనేది ఉంది. ఈ ద్విసభా విధానం ప్రకారము కేంద్రంలో మనకు 2 సభలు అనేవి ఉన్నాయి. ఒకటి దిగువ సభ, 2 ఎగువ సభ. ఎగువ సభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, దిగువ సభ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లో సభ్యులు 60 మంది ఉంటారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ లో 144 మంది ఉంటారు. ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ 5 years అనేది పదవీ కాలం. ఈ 3 years అనేది పదవీ కాలం. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అధ్యక్షుడు ఎవరు అంటే ఫ్రెడరిక్ వైట్. లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క అధ్యక్షుడు ఎవరు? విఠల్ భాయ్ పటేల్. ఉపాధ్యక్షుడు ఎవరు? సచ్చిదానంద సిన్హా. ఓకేనా? ఇది మనకి 1919 మాంటే చేన్స్బర్గ్ సంస్కరణలో కేంద్రంలో ద్విసభా విధానం. ఇక్కడ మనం చూసుకుంటే రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వము, ద్వంద్వ ప్రభుత్వము. మీకు గుర్తుందా? మనం ఏం చెప్పుకున్నాము? ఫిట్స్ ఇండియా చట్టం 1784 1784లో ఫిట్స్ ఇండియా చట్టం వచ్చింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవి ఉండింది. సాధారణ పరిపాలనా వ్యవహారాలు బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఓకేనా? సాధారణ పరిపాలనా వ్యవహారాలు, ఈ వాణిజ్య వ్యవహారాలు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ చూసుకుంటుంది. భారతదేశంలో తొలిసారి ద్వంద్వ పరిరక్షణ అనుకున్నాం. అలాగే ఇక్కడ కూడా మనకు కేంద్రంలో ద్విసభా విధానం, రాష్ట్రంలోనేమో ద్వంద్వ ప్రభుత్వం తీసుకొచ్చారు. ఈ ద్వంద్వ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి అంటే రిజర్వ్డ్ జాబితా, ట్రాన్స్ఫర్డ్ జాబితా అనేది ఏర్పాటు చేశారు. రిజర్వ్డ్ జాబితా, ట్రాన్స్ఫర్డ్ జాబితా, రిజర్వ్డ్ జాబితా,
ట్రాన్స్ఫర్డ్ జాబితా, ట్రాన్స్ఫర్డ్ జాబితా, రిజర్వ్డ్ జాబితా ఒకటి, ట్రాన్స్ఫర్డ్ జాబితా ఒకటి. రిజర్వ్డ్ జాబితా ఎన్ని అంశాలు అంటే 28 అంశాలు. ట్రాన్స్ఫర్ జాబితా ఎన్ని అంశాలు? 22 అంశాలు. ఏంటి రిజర్వ్డ్ జాబితా, ట్రాన్స్ఫర్ జాబితా? రిజర్వ్డ్ జాబితా అంటే కీలకమైనవి, ప్రాముఖ్యమైనవి, ఆదాయం అధికంగా ఉన్న వాటిని రిజర్వ్డ్ జాబితా అంటారు. అంటే రెవెన్యూకి సంబంధించిన అంశాలు, భూమి శిస్తుకు సంబంధించిన అంశాలు, ఓకేనా, ఇలాంటివన్నీ కూడా వాణిజ్యానికి సంబంధించిన అంశాలు, ఇవన్నీ రిజర్వ్డ్ జాబితా. అంటే ప్రాముఖ్యత కలిగినవి, ప్రాముఖ్యత కలిగినవి, ఓకేనా, ఆదాయం ఉన్నవి, ఆదాయం ఉన్నవి, ఆదాయం ఉన్నవి రిజర్వ్డ్ జాబితా. ఈ జాబితాకు సంబంధించిన వారిని గవర్నర్ జనరల్ నియమిస్తారు, గవర్నర్ జనరల్ నియమిస్తారు. వీరు శాసనసభకు ఎలాంటి బాధ్యత అనేది ఉండదు. అంటే ఎవరికి కూడా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉండదు, ఎవరు కూడా వీళ్ళు ఏం క్వశ్చన్ చేయరు, వీళ్ళు కూడా ఆ అంశానికి సంబంధించి ఎవరికి రెస్పాన్సిబుల్ కాదు. అంటే రిజర్వ్డ్ జాబితాలోని అంశాల మీద గవర్నర్ జనరల్ గారు నిర్ణయించిన వ్యక్తులు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రిజర్వ్డ్ జాబితాలోని అంశాలు అత్యంత ప్రాముఖ్యమైనవి, ఆదాయం కలిగినవి, ఎవరికి బాధ్యత వహించాల్సిన అవసరం అందులో లేదు. ట్రాన్స్ఫర్డ్ జాబితా అంటే బాధ్యత కలిగిన అంశాలు, అంతగా ఆదాయం ఉండదు, అంతగా ప్రాముఖ్యత ఉండదు, కానీ ఏముంటుందంట, బాధ్యత ఉంటుంది. బాధ్యత కలిగిన అంశాలు వ్యవసాయము, ఆరోగ్యము, స్థానిక సుపరిపాలన, ఇలాంటి అంశాలు అన్నమాట. వ్యవసాయం అని, ఆరోగ్యం అని, పారిశుద్ధ్యం అని, ఓకే, ఇలాంటి అంశాలన్నీ కూడా దేంట్లో భాగము? ట్రాన్స్ఫర్డ్ జాబితాలో భాగము. ఎన్ని అంశాలు ఉన్నాయి? 22 ట్రాన్స్ఫర్డ్ జాబితాలు. రిజర్వ్డ్ జాబితాలు వచ్చేసి 28. ఇవి భారతీయ మంత్రులకు అవకాశం కల్పించారు. ట్రాన్స్ఫర్డ్ జాబితా భారతీయ మంత్రులకు, అంటే భారతీయులకు అవకాశం కల్పించిందేమో ట్రాన్స్ఫర్డ్ జాబితా మీద. అంటే అంత ఆదాయం లేనివి, అంత ప్రాముఖ్యత లేనివి భారతీయులకు అవకాశం కల్పించారు. ప్రాముఖ్యం కలిగినవి, ఆదాయమైనవి గవర్నర్ జనరల్ గారు నియమించిన వ్యక్తులకు అధికారం కల్పించడం జరిగినది. ఓకే, ఇది మనకు రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వము, కేంద్రంలో ద్విసభా విధానం, సిక్కులకు రిజర్వేషన్లు, మహిళలకు తొలిసారిగా ఓటింగ్ అవకాశం, బాధ్యతాయుతమైన పరిపాలన ప్రవేశపెట్టడం లక్ష్యము. అదేవిధంగా ఇంకా దీంట్లో ఏం చేశారు ఈ చట్టంలో అంటే ఆడిటర్ జనరల్ పదవి కూడా ఏర్పాటు చేశారు. తొలిసారిగా ఆడిట్ చేయడానికి ఆడిటర్ జనరల్ పదవిని తీసుకొచ్చింది కూడా ఏ చట్టము అంటే మనకు 1919 మాంటేగ్ చేల్స్ఫర్డ్ సంస్కరణల యొక్క చట్టమే. ఓకే, ఈ చట్టాన్ని ఎప్పుడు అమలు తీసుకొచ్చారు? ప్రతి రెండు సంవత్సరాలకు ఇది అమలైంది అనమాట. 1921లో అమలైంది. ఆ తర్వాత మనకు లీ కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. లీ కమిషన్ ఈ 1921లో ఏర్పడింది, ఇది 1926లో వచ్చిన రిపోర్టు. ఈ లీ కమిషన్ రిపోర్ట్ ప్రకారము పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ మనకి యూపీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఇలాంటి ఉన్నాయి కదా. యూపీఎస్సీ స్టేట్ లెవెల్లో అయితే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇలాంటివి ఉన్నాయి కదా. ఈ భాగం తీసుకొచ్చింది ఎప్పుడు అంటే 1919 చట్టం ప్రకారం 1921 అమలైంది. 1921లో లీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ లీ కమిషన్ సిఫార్సుల మేరకే ఇది తీసుకుని రావడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని కూడా ఏర్పాటు చేశారు. పిఏసి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. మనకు పార్లమెంట్ లో అతి పురాతనమైన కమిటీ ఏంటంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్రభుత్వ ఖాతాల సంఘము. ఆ ఖాతాల సంఘాన్ని తీసుకొచ్చింది కూడా ఈ మాంటేగ్ సంస్కరణలో భాగంగా 1921లో దాన్ని తీసుకుని రావడం జరిగినది. ఓకేనా, ఇది మనకు 1919 చట్టము. 1921లో ఇది అమలు కావడం జరిగినది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనకు ఏం జరిగింది? 1920లో సహాయ రాగ ఉద్యమం జరిగింది. చూడండి జాగ్రత్తగా అండి.
ఈ చట్టాల ప్రాముఖ్యతలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా కీలకం. మన ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 నుంచి 3 క్వశ్చన్లు ఇక్కడ అడుగుతారు కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రివిజన్ చేస్తేనే గుర్తుంటాయి. అంత కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది 2-3 సార్లు ఇది బాగా జాగ్రత్తగా చదివి ఒకసారి ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి మనకి. ఓకే, నెక్స్ట్ చూడండి. మనకు 1920లో మనకేం జరిగింది? సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ అయింది. అది జరిగింది 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం. మనకు 1919 ఈ ఇన్సిడెంట్ అన్ని జరిగిన తర్వాత గాంధీ గారు స్టార్ట్ చేసిన ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ ఉద్యమం 1922 ఫిబ్రవరి 5వ తారీఖున గాంధీ గారు ఆపేశారు. ఎందుకని? చౌరీ చౌరా సంఘటన జరిగింది. చౌరీ చౌరా పోలీస్ స్టేషన్ తగలబెడితే అందులో భారతీయ వాళ్ళే ఉన్నారు, అంటే అక్కడ పనిచేసే వాళ్ళు. ఇప్పుడు మనకేమైంది? మన యొక్క గాంధీ గారి యొక్క సిద్ధాంతం అహింసా విధానం, అశాంతి అహింస. అయితే హింసాత్మకంగా మారుతుంది అన్న ఉద్దేశంతో 1922లో బార్డోలి తీర్మానాన్ని బేస్ చేసుకుని సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడం జరిగినది. చౌరీ చౌరా సంఘటన, చౌరీ చౌరా ఊరి పేరు అది. చౌరీ చౌరా సంఘటనతో ఉద్యమాన్ని ఏం చేశారు? ఆపేశారు. గాంధీ గారు ఉద్యమాన్ని ఆపివేయడంతో 1923లో 1923లో కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు చిత్తరంజన్ దాస్ గారు, మోతీలాల్ నెహ్రూ గారు బయటకు వచ్చి స్వరాజ్ పార్టీని స్థాపించారు. అంటే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో గాంధీ గారు ఆపేశారు, ఇది కరెక్ట్ కాదు అని గాంధీ గారి అభిప్రాయాన్ని విభేదించి మనకు చిత్తరంజన్ దాస్ గారు, సిఆర్ దాస్ దేశబంధు అని బిరుదు పేరు, చిత్తరంజన్ దాస్ మోతీలాల్ నెహ్రూ గారు ఏం చేశారు? పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి స్వరాజ్ పార్టీని స్థాపించారు. అంటే భారతదేశంలో స్వరాజ్ పార్టీ ఎప్పుడు వచ్చింది? 1923లో రావడం జరిగినది. 1923లో స్వరాజ్ పార్టీ, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ. ఆ తర్వాత మనం చూసుకుంటే 1927లో సైమన్ కమిషన్ నియమించబడినది. ఆ సైమన్ కమిషన్ ఇండియాకి ఎప్పుడు వచ్చిందంటే 1928లో వచ్చింది. 1927లో నియామకం. అంటే ఏమైంది? మనకు 1919లో చట్టం వచ్చింది కదా. ఈ చట్టంలో ఉన్న అంశాలు ఏ మేరకు అమల్లోకి వచ్చాయి, ఎలా జరుగుతున్నాయి అని 10 సంవత్సరాల తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. 5 ఎనిమిదేళ్ళకి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిషనే సర్ జాన్ సైమన్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈ జాన్ సైమన్ 1928లో నియమించారు. 28లో ఇండియాకు వచ్చింది జాన్ సైమన్ కమిషన్. అయితే ఈ సైమన్ కమిషన్ లో భారతీయులు ఎవరు లేరు కాబట్టి, అందరూ బ్రిటిష్ వాళ్ళే కాబట్టి ఈ సైమన్ గో బ్యాక్ అనే ఉద్యమం కూడా స్టార్ట్ కావడం జరిగినది. అయితే సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది, వివిధ ప్రాంతాలను పర్యటించినప్పుడు అనేక నిరసనలు వ్యక్తమైన తర్వాత మనకు సైమన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ సైమన్ కమిషన్ సిఫార్సులు ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. భారతదేశంలో సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలి. సమాఖ్య అంటే ఏంటి? అధికారాల పంపిణీ, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అధికారాల పంపిణీ చేసే విధానాన్ని సమాఖ్య అంటాం. ఈ సమాఖ్య చాలా ఇంపార్టెంట్. సైమన్ కమిషన్ ఏం సూచించింది? సమాఖ్య వ్యవస్థను భారతదేశంలో ఏర్పాటు చేయండి అని చెప్పింది. అదేవిధంగా భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ఏర్పాటు చేయండి. భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ఏర్పాటు చేయండి. అంటే పార్లమెంటరీ తరహా విధానాన్ని పాటించండి, పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అమలు చేయండి అని చెప్పింది.
అదేవిధంగా ఇంకా ఏం చెప్పింది సైమన్ కమిషన్ అంటే ప్రాథమిక హక్కుల నిరాకరణ, ప్రాథమిక హక్కులు ఇవ్వద్దు, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సైమన్ కమిషన్ నివేదిక ఏంటి, సైమన్ కమిషన్ ఏమని సిఫార్సు చేసింది కింది వాటిలో అని చెప్పి అడుగుతారు. ప్రాథమిక హక్కులు నిరాకరించింది. అదేవిధంగా మనకి సార్వత్రిక వయోజన ఓటు హక్కు నిరాకరణ, సార్వత్రిక వయోజన ఓటు హక్కును కూడా నిరాకరించింది. వయోజన ఓటు హక్కు నిరాకరణ, సార్వత్రిక వయోజన ఓటు హక్కు నిరాకరణ. పార్లమెంటరీ ప్రభుత్వ విధానం ప్రాథమిక హక్కు నిరాకరించింది, సార్వత్రిక వయోజన ఓటు హక్కును కూడా నిరాకరించింది. మరియు సార్వత్రిక వయోజన ఓటు హక్కు నిరాకరణ. మరియు ఒరిస్సా సింధు రాష్ట్రాల ఏర్పాటు, ఒరిస్సా సింధు రాష్ట్రాల ఏర్పాటు, ఒరిస్సా సింధు రాష్ట్రాల ఏర్పాటు. అదేవిధంగా అధినివేశ ప్రతిపత్తి దాని డొమినియల్ స్టేటస్ ని కూడా తిరస్కరించింది. అధినివేశ ప్రతిపత్తి నిరాకరణ. చూడండి, సైమన్ కమిషన్ భారతదేశం రావడం జరిగినది. సైమన్ కమిషన్ లో బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు కానీ సభ్యులుగా భారతీయులు ఒక్కరు కూడా లేకపోవడం వల్ల సైమన్ కమిషన్ ని భారతీయులు వ్యతిరేకించారు. సైమన్ గో బ్యాక్ అనే ఉద్యమాలకు తీసుకొచ్చారు. అయితే సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయమని చెప్పింది, పాలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పింది, ప్రాథమిక భారతదేశానికి వద్దని చెప్పింది, ఓటు హక్కు వద్దని చెప్పింది, ఒరిస్సా సింధు రాష్ట్రాలను ఏర్పాటు చేయమంది, అదేవిధంగా అధినివేశ ప్రతిపత్తి కూడా ఇవ్వద్దు అని చెప్పడం జరిగినది. ఇది మనకు సైమన్ కమిషన్ యొక్క రిపోర్టు. ఓకేనా, ఈ సైమన్ కమిషన్ రిపోర్టు మీద చర్చించిందే రౌండ్ టేబుల్ సమావేశాలు 1930. మనం చూసుకుంటే 30 నుంచి 32 వరకు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి. మనకు రౌండ్ టేబుల్ సమావేశాలు యాక్చువల్గా జరిగింది ఒక సమావేశమే, అది 3 ప్లీనరీలుగా జరిగింది అనమాట. రౌండ్ టేబుల్ సమావేశాలు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు 1930 నుంచి 32 వరకు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే మొదటి రౌండ్ టేబుల్ సమావేశము 1930 నవంబర్ నుంచి 1931 జనవరి వరకు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశము 1931 సెప్టెంబర్ నుంచి 1931 డిసెంబర్ వరకు. మూడో రౌండ్ టేబుల్ సమావేశము 1932 1932 నవంబర్ టు 1932 డిసెంబర్. ఇలా 3 ప్లీనరీలుగా 1930 నుంచి 1932 మధ్యలో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి భారత జాతీయ కాంగ్రెస్ హాజరు కాలేదు. ఆ తర్వాత గాంధీ గారు రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. ఓకేనా, లార్డ్ ఇర్విన్ గో మనం చూసుకుంటే లార్డ్ ఇర్విన్ తో ఒప్పందం కుదుర్చుకొని ఆయన రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై మళ్ళీ ఎన్నిక వచ్చేసారు. ఈ 3 సమావేశానికి హాజరైన వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు మహమ్మద్ అలీ జిన్నా కూడా. మహమ్మద్ అలీ జిన్నా 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన ప్రముఖులు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహమ్మద్ అలీ జిన్నా. ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలలోనే మనకు రామ్సే మెక్డొనాల్డ్, అప్పుడు ప్రధాని ఎవరు అంటే రామ్సే మెక్డొనాల్డ్ ఆయన కమ్యూనల్ అవార్డు ప్రకటించాడు. రామ్సే మెక్డొనాల్డ్ ఆయన ఏం చేశాడు? రౌండ్ టేబుల్ సమావేశంలోనే కమ్యూనల్ అవార్డును ప్రకటించడం జరిగినది. కమ్యూనల్ అవార్డు ఈ దళితులకు రిజర్వేషన్లు, బలహీన వర్గాల రిజర్వేషన్ సంబంధించిన అవార్డు ప్రకటించారు. ఈ కమ్యూనల్ అవార్డును గాంధీ గారు వ్యతిరేకించారు. అంటే భారతీయులు మీరు విభజిస్తున్నారు, భారతీయుల మధ్య మీరు చిచ్చు పెడుతున్నారు అని గాంధీ గారు విభేదించడం జరిగినది. ఈ కమ్యూనల్ అవార్డు విషయంలో గాంధీ గారికి అంబేద్కర్ గారికి వివాదాలు రావడం జరిగినది. అప్పుడు గాంధీ గారు పూనాలోని ఎరవాడ జైలులో నిరాహార దీక్ష చేశారు దీనికి వ్యతిరేకంగా. మళ్ళీ అంబేద్కర్ గారు రావడం, అంబేద్కర్ గారు గాంధీ గారి మధ్య ఒప్పందం జరగడము, దీంట్లో మనకు మదన్ మోహన్ మాలవ్య గారు కీలక పాత్ర పోషించడం జరిగింది. ఇదంతా హిస్టరీలో భాగం. మనకు కమ్యూనల్ అవార్డు పూనా ఒప్పందం జరిగింది. పూనా ఒప్పందం, ఈ పూనా ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగిందని అడుగుతారు క్వశ్చన్. పూనా ఒప్పందం అంబేద్కర్ గారు, గాంధీ గారు. ఎక్కడ జరిగింది? ఎర్రవాడ జైలులో జరిగింది.
మధ్యవర్తిత్వం వహించింది ఎవరు? మదన్ మోహన్ మాలవ్య. మదన్ మోహన్ మాలవ్య గారు మనకు మధ్యవర్తిత్వం వహించడం జరిగినది. చివరికి ఆ వివాదం అనేది ఆగిపోయింది. వాళ్ళకు ఎక్కువ నియోజకవర్గాలు ఇవ్వడానికి గాంధీ గారు ఒప్పుకోవడం జరిగింది. కమ్యూనల్ అవార్డు. మనకు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని బేస్ చేసుకుని లార్డ్ లిన్లిత్గో ప్రకటించిన శ్వేతపత్రం ఆధారంగా లార్డ్ లిన్లిత్గో ప్రకటించిన శ్వేతపత్రం ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టం రావడం జరిగినది. శ్వేతపత్రం అంటే ఏంటి? ప్రభుత్వం ప్రకటించే విధానపరమైన అంశం. అఫీషియల్ గా ఏదైనా అంశం మీద మనం చూసుకోవచ్చు. ఒక్కొక్కసారి ప్రభుత్వం వైట్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఉంటుంది. దాంట్లో ఏముంటుంది? ప్రభుత్వము విధానపరంగా ఇదిగోండి ఇది వాస్తవము అని చెప్పేసి ప్రభుత్వము తన విధానపరమైన వాటిని ప్రకటించేదే శ్వేతపత్రం. అధికారిక పత్రము శ్వేతపత్రం. దాన్ని బేస్ చేసుకుని 1935 భారత ప్రభుత్వ చట్టం రావడం జరిగినది. లార్డ్ లిన్లిత్గో నేతృత్వంలో కమిటీ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని ఇది మనకు 4వ దశలో 1909 నుంచి 1935 వరకు చోటు చేసుకున్న అంశాలు ఇవి. నెక్స్ట్ వీడియోలో 5వ దశ గురించి మనము డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.